హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు స్పేస్ ఈవెంట్ టెట్రానిక్స్ 2K26 డే 2 ఈరోజు అయితే ప్రాజెక్ట్ ఎక్స్పో అయితే కండక్ట్ చేయడం జరిగింది మన కాలేజ్లో. ఎవరెవరు ఏం ప్రాజెక్టులు చేశారైతే కనుక్కుందాం పదండి, లెట్స్ గో. ఓకే బ్రో, మీ ప్రాజెక్ట్ అండ్ మీ ప్రాజెక్ట్ అవుట్పుట్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. ఓకే బ్రో, ఈరోజు చూస్తుంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి హ్యాండ్ రిటన్ డిజిట్ రికగ్నిషన్. హ్యాండ్ రిటన్ డిజిట్ మనం చేత్తో ఏదైనా డిజిట్ ని మనం స్క్రీన్ పైన రాస్తే అది కంప్యూటర్ అనేది ఎలా ప్రిడిక్ట్ చేసుకొని మనకి ఎలా ప్రిడిక్షన్ అనేది ఇస్తుంది మన ప్రాజెక్ట్. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం CNN నెట్వర్క్ అనేది యూజ్ చేసాం. CNN మీన్స్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అనేది యూజ్ చేసాం. అది ఎందుకంటే ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్ టు ద ఇమేజ్ రికగ్నిషన్. మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చాం కదా ఆ ఇమేజ్ ని అది రికగ్నైజ్ చేసుకుంటే ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్లయితే మన హ్యాండ్ తో 6 అనేది రాసాం బ్రో. చూడండి అక్కడ కరెక్ట్ 100% ప్రిడిక్షన్ అనేది. ఈ ప్రిడిక్షన్ అనేది రావడం కోసం మనం CNR ఆల్గరిథం అనేది వాడాం. CNN మీన్స్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అనే ఆల్గరిథం వాడాము. అది ఏం చేస్తుందంటే మనకి ఇమేజ్ అనేది ప్రిడిక్ట్ చేసుకొని మోర్ దెన్ 70% అక్యూరసీ అనేది మనకి ఇస్తుంది. చూడండి మనకి 100% అక్యూరసీ వచ్చింది. ఇంకొకటి మెయిన్ డేటా సెట్ అనేది యూజ్ చేసాం. MNIST డేటా సెట్ లో 1000 నెంబర్ ఆఫ్ ఇమేజ్ డిజిట్స్ అనేది స్టోర్ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ని అక్కడ స్టోర్ అయిన డిజిట్స్ ని అది కంపేర్ చేసుకొని మనకు ప్రిడిక్షన్ అనేది ఇస్తుంది. ఇంకా ఇక్కడ మనకున్న అవుట్పుట్ సైజు అండ్ బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మన ఇమేజ్ ప్రీ ప్రాసెసింగ్ డ్రాయింగ్ అనే మెథడ్ యూజ్ చేసాం బ్రో. సో ఇక్కడ చూడండి 100% ప్రిడిక్స్ అయితే మనకు వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ బ్రో అయితే ప్రాజెక్ట్ ఎక్స్ప్లో అయితే కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే జరగడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ లో అవుట్పుట్ ఏమంటే ఇప్పుడు మనము హ్యాండ్ తో ఇది అంటే రైటింగ్ చేసుకుంటే అది కంప్యూటర్ ద్వారా అండర్స్టాండ్ చేసుకుని మనకైతే అవుట్పుట్ వేయడం జరిగింది. ఓకే బ్రో, కంగ్రాచులేషన్స్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రో. ఓకే బ్రో.